Good morning, children. I am G. Prasad, lecturer in Computer Science, SKSD, Mahila Kalasala, UG and PHC, Autonomous Tanaku. Today, I want to explain the concept of data types in Java. First of all, I want to explain what is the major purpose of data types. చూద్దాం ఒకసారి డేటా టైప్స్ యొక్క మేజర్ పర్పస్ ఏంటి. చూడండి, ఎగ్జాంపుల్కి సమ్ a ఈక్వల్స్ టు 10 అని రాశాను. అంటే ఇప్పుడు 10 అనే కాన్స్టెంట్ వాల్యూని a అనే వేరియబుల్లోకి ఏం చేయాలంటే స్టోర్ చేయాలి. జస్ట్ లైక్ ఎలాగా మీకు తెలుసు, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, ఈ క్లాస్ని ఎక్కడో చోట స్టోర్ చేయాలా, స్టోర్ చేయట్లేదా? మీరు వెంటనే అక్కడే ఒకసారి ఆలోచించండి. మీ క్లాస్ వినేటప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? ఎక్కడ స్టోర్ చేసుకోవాలంటే మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకోవాలి. బ్రెయిన్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మెమొరీ సెల్స్. ఈ బ్రెయిన్లో ఉంటాయి, నెంబర్ ఆఫ్ మెమొరీ సెల్స్ ఉంటాయి. మెమొరీ లొకేషన్స్లో ఏమవుతుందంటే డేటాని స్టోర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా డేటా టైప్స్ యొక్క మేజర్ పర్పస్ ఏంటంటే, డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఏ మెమొరీ బ్లాక్ ఫర్ ది రెలవెంట్ డేటా. నువ్వు ఏదైతే డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నావో ఆ స్టోర్ చేయదలుచుకున్న డేటాకి ఒక బ్లాక్, అంటే ఒక మెమొరీ ఇష్యూని క్రియేట్ చేయడానికి, అంటే మెమొరీ లొకేషన్ని క్రియేట్ చేసి దాని లోపల నువ్వు ఇచ్చిన వాల్యూని స్టోర్ చేయడానికి ఎవరు ఉపయోగపడతారంటే డేటా టైప్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇలా రాసావు, దీని ముందర నువ్వు ఇంటర్ డిక్లేర్ చేసావు అనుకుందాం. ఎప్పుడైతే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసావో వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ ఏ అనే ఒక ఆల్రెడీ మెమరీ బ్లాక్ క్రియేట్ అయింది. ఎప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని అన్నప్పుడు కాదు, ఇంట్ అని నువ్వు డిక్లేర్ చేసినప్పుడు ఓ మెమరీ లొకేషన్ డిక్లేర్ చేయబడి, అంటే ఇంటర్నల్గా బ్లాక్ క్రియేట్ చేయబడి దీని లోపల ఇప్పుడు ఎంత వాల్యూ స్టోర్ అవుతుంది మీరు చూసినట్లయితే ఈ బ్లాక్ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిన బ్లాక్లో 10 అనే వాల్యూ ఏమవుతుందంటే స్టోర్ చేయబడడం జరుగుతుంది. ఒకవేళ ఎంతకంటే ఎక్కువ వాల్యూ నేను స్టోర్ చేయాలి, అడిసాము b ఈజ్ ఈక్వల్స్ టు, ఇది చాలా పెద్ద వాల్యూ స్టోర్ చేయాలి. మరి అప్పుడు ఎవరిని యూజ్ చేయాలి సార్? సో అప్పుడు కూడా ఒక మెమరీ బ్లాక్, ఈ చిన్న మెమరీ బ్లాక్లో 10 పడుతుంది, అంతకు మించి పట్టదు. మరి అలాంటప్పుడు ఏం డిక్లేర్ చేయాలండి? ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా దీనికి ఇంకొక డేటా టైప్ని ఇక్కడ అప్లై చేయి. ఏంటి? ఇంటీజర్ కాదు, బట్ అప్లై చేయాల్సింది లాంగ్ అని అప్లై చేయి. లాంగ్ అని కానీ నువ్వు అప్లై చేసినట్లయితే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఇంకా పెద్ద మెమరీ బ్లాక్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే లాంగ్ అని క్రియేట్ చేసావో మెమరీ బ్లాక్ క్రియేట్ చేయబడి దానికి ఆ వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చామో దాన్ని స్టోర్ చేసి దాని లోపల నువ్వు ఇచ్చిన ఇంటర్నల్ వాల్యూ ఎంత పెద్దదైతే ఇచ్చావో ఆ ఇచ్చిన వాల్యూని అంతటిని ఆటోమేటిక్గా 5 6 7 6 7 సమ్వాట్ నేను పైన ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూని అంతటిని ఏం చేస్తుందంటే ఆ బ్లాక్ ఏదైతే ఉందో బ్లాక్ లోపలికి స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే అకార్డింగ్ టు ద డేటా టైప్ ఇట్ అలొకేట్స్ ద మెమొరీ ఫర్ ది వేరియబుల్. సో నువ్వు ఇచ్చిన డేటా టైప్ను బేస్ చేసుకుని నీకు ఎంత మెమొరీని అలాట్ చెయ్యాలి అనేది నిర్ధారించడం జరుగుతుంది. బేసికల్గా చూస్తే ఇంటర్వ్యూస్లో కానీ వైవాలు అడిగినప్పుడు కానీ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈస్ ద బేసిక్ యూజ్ ఆఫ్ డేటా టైప్ అన్నప్పుడు ఈ ఇష్యూని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుని కంపల్సరీ వాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి స్లైడ్కి వద్దాం. బేసికల్లీ దీస్ డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో దీంట్లో చూసినట్లయితే 2 రకాలుగా డివైడ్ చేశారు వాళ్ళు. ఫస్ట్ వన్ ఈజ్, అందులో చూడండి, డేటా టైప్స్ స్పెసిఫైస్ ద డిఫరెంట్ సైజెస్ అండ్ వాల్యూస్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. ఒక వేరియబుల్లో పర్టికులర్ వాల్యూని దానికి కావాల్సిన సైజులో మనకి స్టోర్ చేయడానికి. అర్థమవుతుందా మీకు? అందుకని ఇందాక పెయింట్లో వేసి చూపించాను.
ఒక వేరియబుల్లో పర్టికులర్ వాల్యూని పర్టికులర్ ఫిజికల్ లొకేషన్లో జాగ్రత్తగా ఇంటర్నల్గా స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఉపయోగపడే ఒక ఇష్యూగా మనం చెప్పచ్చు. సో basically these data types are divided into two types. So first one is primitive data type and the second one is non-primitive data type. Primitive and non-primitive data type. So again ఏం చేస్తాడంటే వాడు మళ్ళీ అడుగుతాడు వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ ఈజ్ ప్రీ డిఫైన్డ్, ముందుగానే వాడు డిఫైన్ చేసేస్తాడు దానికి ఒక ఇష్యూని, అవి అలాగే పని చేస్తాయి తప్ప వేరేగా నువ్వు దానికి కొత్త మీనింగ్ని అప్లై చేయలేవు. అర్థమవుతుందా? ప్రిమిటివ్ డేటా టైప్స్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్ అనేది ఆల్రెడీ లాంగ్వేజ్ వాడు ఇచ్చేస్తుంటాడు. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి నువ్వేం చేయొచ్చు అంటే సొంత మీనింగ్ని ఇవ్వచ్చు. ఇంట్ అని డిక్లేర్ చేసే ప్రిమిటివ్ డేటా టైప్లో ఆ ఇంట్ అనేది ఎలా పని చేయాలో ముందుగా వాడే చెప్పేస్తాడు. ఎంత వాల్యూ స్టోర్ చేయాలి, ఎంతగా పని చేయాలి అనేది వాడే ఇచ్చేస్తాడు. అంతకు మించి నువ్వేమి చేయలేవు. కానీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వచ్చేటప్పటికి నీ సొంతగా కావాల్సినట్టుగా నీకు కావాల్సిన మెథడ్స్ని వాటిని డిక్లేర్ చేసుకోగలవు, నీకు కావాల్సిన బిహేవియర్ అంతా ఇక్కడ ఎగ్జిబిట్ చేయించగలవు. బట్ ఆ పనిని నువ్వు ఎక్కడ చేయలేవు అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్లో చేయలేవు. అందునే ఇట్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ అని అంటాం. బట్ ఇట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఆర్ ప్రోగ్రామర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం వీటిని. అర్థమవుతుందా? సో మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ డేటా టైప్ గురించి చూద్దామంటే సో బేసికల్గా చూడండి, డేటా టైప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. ఈ ప్రిమిటివ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ మనం చెప్పింది ఏంటి? ఇంటీజర్. సో ఇప్పటి వరకు ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ బులియన్. సో మీరు దీంట్లో చూడండి ఇప్పటివరకు ఏంటంటే బులియన్ అనే డేటా టైప్ను చూడలేదు, బి మీద వచ్చేవాడిని చూడలేదు నాకు తెలిసి సి లాంగ్వేజ్లో బులియన్ అనే డేటా టైపు. రెండోది ఏంటంటే బైట్ అనే డేటా టైప్ను చూడడం అనేది జరగలేదు. సో దీంట్లో మొట్టమొదటి మనం ఇంటీజర్ గురించి మాట్లాడదాం. ఇంటీజర్ మీన్స్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫ్రాక్షన్ వాల్యూ. దేనికైతే ఎట్లాంటి ఫ్రాక్షన్ వాల్యూ ఉండదో దానిని మనం ఏమని చెప్తామంటే 100% ఇంటీజర్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటి? ఫ్రాక్షన్ మీన్స్ వితౌట్ పాయింట్ వాల్యూ. పాయింట్ అనేది ఉండకుండా తర్వాత ఒక వాల్యూ లేకుండా ఏదైనా ఉంటే వాటి అన్నిటిని కూడా మనం ఏమని చెప్తామంటే ఇంటీజర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ఒకసారి. సో దీనికి సంబంధించి నేను ఒక చార్ట్ కూడా చివర ఇవ్వడం జరిగింది ఇదే పీపీటీలో. చూడండి, బైట్ అనేది ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేసావో దానికి ఎంత మెమరీ అలాట్ అవుతుందంటే 1 బైట్ అలాట్ అవ్వడం జరుగుతుంది మెమరీ. చూడండి 1 బైట్ అలాట్ అయ్యిందంటే దాంట్లో ఎంత వాల్యూ నుంచి ఎంత వాల్యూ వరకు స్టోర్ చేయగలమంటే -128 to +128. దీనికి సాధారణంగా నేను ఒక ఫార్ములా చెప్తాను ఏంటంటే -2^n-1 to +2^n-1 చెప్తాను, ఒకసారి చూద్దాం. బట్ 1 బైట్ అంటే ఏంటి చెప్పండి నాకు ఒకసారి. ఫస్ట్ ఇయర్లో చదివారు. 1 బైట్ మీన్స్ 8 బిట్స్. సో నేను చెప్పిన ఫార్ములాలో మీరు చేయాల్సిన పని ఏంటంటే -2^n-1 to +2^n-1 అన్నారు కదా. హియర్ n మీన్స్ నెంబర్ ఆఫ్ బైట్స్ కాదు, నెంబర్ ఆఫ్ బిట్స్. 1 బైట్ అంటే ఎన్ని బిట్స్? 8 బిట్స్ అనుకున్నాగా. సో ఇంతకు ముందర మనం ఈ చార్ట్లో చూసాం మనం 1 బైట్ పడుతుందని, 8 బిట్స్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములాలకు అప్లై చేయి. 8 - 1 అంటే 7, 8 - 1 దట్ మీన్స్ 7 - 1. మీరు 2^7 అంటే మీకు తెలుసు 2 ఎన్నిసార్లు వేయాలి. 7 టైమ్స్ వేస్తే కరెక్ట్గా మీకు మైనస్లో -128 అనే వాల్యూ వస్తుంది, ప్లస్కి వచ్చేటప్పటికి పాజిటివ్ వాల్యూస్లో 127 వస్తుంది. ఏంటి సార్ ఇలా రాశారు, దీని అర్థం ఏంటి సార్? జస్ట్ ఒక ప్రోగ్రామ్ని రాసి చూద్దాం. ఎలాగంటే బైట్ని ఎలాగ డిక్లేర్ చేసి మనం యూజ్ చేయొచ్చు. దాని రేంజ్ అని చెప్తాం అక్కడ. బైట్
ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనే వాల్యూ ఇచ్చాను, బాగుంది. బయట డిక్లేర్ చేశాను ఏ అని. నాకు ఒక విషయం చెప్పండి, ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ? పాజిటివ్ వాల్యూ. 10 స్టోర్ చేశాను, బాగుంది. దీన్ని మనం ఏం చేద్దాం అంటే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో జావా సి స్పేస్ హరి డాట్ జావా, జావా స్పేస్ హరి. ఓకే, వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది, అద్భుతంగా వచ్చేసిందమ్మా. నెక్స్ట్ నేను 127 అని కూడా ఇచ్చాను. మళ్ళా కంపైల్ చేశాను, ఎర్రర్ ఏం చూపించలేదు. 127 కూడా ప్రింట్ చేసేసింది. ఇప్పుడు నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నాను అంటే 128 అని ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పటివరకు ఎట్లాంటి ఎర్రర్ చూపించలేదు, కానీ ఇప్పుడు కంపైల్ చేయి. ఏమని అంటుందంటే చూడండి, పాసిబుల్లీ లాస్ ఈ కన్వర్షన్ ఫ్రమ్ ఇంటు టు బైట్. యాక్చువల్గా ఈ మెమోరీ అనేది యాక్చువల్గా ఎంతవరకు చూడండి, మీకు ఇందాక చూపించిన చార్ట్లో ఎంతవరకు స్టోర్ చేయగలదు పాజిటివ్ వాల్యూస్లో? 127 వరకే. కానీ ఇప్పుడు నేను అక్కడ పాజిటివ్ వాల్యూ ఎంత ఇచ్చి చూశాను చూడండి మీరు, 128 ఇచ్చాను. మరి కాబట్టి ఇది సరిపోతుందా? బయట అనేది సరిపోతుందా? సరిపోదు. కాబట్టి మరి ఇలాంటి సందర్భంలో ఎవరిని ఇస్తే బాగుంటుంది సార్? సో దీంట్లో రేంజ్ చూడండి, నెక్స్ట్ దాన్ని షార్ట్. మీరు అబ్జర్వ్ చేశారా? షార్ట్ అనేది ఏదైతే ఉందో షార్ట్లో ఎంతవరకు వాల్యూ ఇవ్వగలం చూడండి. పాజిటివ్ వాల్యూస్లో మీరు నెగిటివ్ అయినా ఇచ్చి చూడండి, మీ ఇష్టం. పాజిటివ్ వాల్యూస్లో 32,767 వరకు ఇవ్వచ్చు. సో ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది షార్ట్ అనేది? 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్? 16 బిట్స్. ఇందాక మీరు చూసిన ఫార్ములాలోనే 16 - 1 దట్ మీన్స్ 2 పవర్ 15 ప్లస్ 2 పవర్ 15 - 1 మీరు లెక్కేసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ వాల్యూ ఇక్కడ మీకు చార్ట్లో ఏదైతే ఉందో అదే మీకు రావడం జరుగుతుంది. కానీ కొంచెం ఓర్పుగా ఉండాల్సింది అంతే. 32,768 అని వస్తుంది, బట్ బిట్స్లోకి కన్వర్ట్ చేసి ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తే. సార్ ఇప్పుడు చూద్దామండి, ఇక్కడ ఇంతకుముందు బయట ఇస్తే ప్రాబ్లం వచ్చేసింది, అందులో షార్ట్ ఇచ్చి చూద్దాం. షార్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 128. మళ్ళీ కంపైల్ చేద్దాం. సో చూడండి, ఇంతకు ముందు అదే బయటికి 128 ఇస్తే మన ఎర్రర్ చూపించింది. కానీ ఇప్పుడు నువ్వు బయట అని ఇచ్చినప్పుడు షార్ట్ అని ఇచ్చినప్పుడు ఎట్లాంటి ఎర్రర్ని చూపించలా. అగైన్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయి, 128 అనే వాల్యూ చూపిస్తుంది. నెక్స్ట్ చూడు, దీనిలో ఇలా ఇచ్చాను 32,767. సో ఇప్పుడు కూడా కంపైల్ చేశాను, ఎట్లాంటి ఎర్రర్ లేకుండా బ్రహ్మాండంగా చూపించింది. ఎందుకంటే విత్ ఇన్ దట్ రేంజ్లో ఉంది కనుక. అలా కాకుండా ఇప్పుడు నేను జస్ట్ ఒకే ఒక్క మాట మారుస్తున్నాను. పాజిటివ్లో 38 అంటే 32,768 అని ఇచ్చాను. ఇప్పుడు కంపైల్ చేద్దాం. ఖచ్చితంగా ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఉన్న లొకేషన్ సరిపోదు. లాస్లీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు షార్ట్ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఒకవేళ నువ్వు ఇవ్వదలిస్తే ఏమివ్వచ్చు? షార్ట్కు బదులు షార్ట్ కంటే ఎక్కువ వాల్యూస్ ఇవ్వగలిగింది ఎవరంటే ఇంటీజర్. కావలిస్తే మీరు చూడండి, ఇక్కడ ఇంటీజర్ వాల్యూ చూసుకున్నారు ఒకసారి. ఓకేనా? ఇంత పెద్ద వాల్యూ. చాలా మంది సార్ ఇంత నెంబర్ని ఎలా గుర్తుపెట్టుకుంటా ఉన్నారంటారు, పెద్ద కష్టమేం కాదు కానండి. 48 జస్ట్ 48 36 48 అని గుర్తుపెట్టుకుని ఇక చూడండి, 7 14లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంటీజర్కి వచ్చేటప్పటికి నెగిటివ్లో పాజిటివ్లో మాత్రం ఒక వాల్యూ తగ్గించుకోండి మీరు. 48 36 48 ఈ మాట ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 7 ఈ 14 తోటి చేస్తే డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 2. సో ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది సార్? ఇది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది.
అదే సి లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి యాజ్ పర్ ప్రాసెసర్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది సి లాంగ్వేజ్లో. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫిక్స్డ్గా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళినా 4 బైట్స్ ఫిక్స్డ్ ఇది. అందులో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ దగ్గర ఎక్కడో నేను మీకు దీని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ని డిక్లేర్ చేశాను. కావాల్సిన మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇంతకుముందు ఎర్రర్ చూపించింది, ఇప్పుడు ఎట్లాంటి ఎర్రర్ చూపించట్లా. కారణం ఏంటంటే ఇంటీజర్ అని డిక్లేర్ చేశాను కాబట్టి ఆ వాల్యూస్ వరకు ఇవ్వచ్చు. ఇది రేంజ్ యొక్క అర్థం అంతే తప్ప మనం బోర్డు మీద రాసుకుని వెళ్ళిపోవడం లేకపోతే చేసుకుని వెళ్ళిపోవడం కరెక్ట్ ప్రాసెస్ కాదు. దయచేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఒకసారి ఎగ్జిక్యూషన్ అనేది జరిగితే మీకు తెలుస్తుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ చూసినట్లయితే వాటి రేంజ్లను బట్టి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్. ఈ వాల్యూ కంటే కూడా పెద్ద వాల్యూని కానీ మనం స్టోర్ చేస్తే మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు మనం ఏమని డిక్లేర్ చేస్తామంటే జస్ట్ ఇంట్ అనే మాటకు బదులు ఒకే ఒక్క మాట ముందర చేస్తాం, లాంగ్ అని చేర్చి ఎంత పెద్ద వాల్యూ కావాల్సి అంత పెద్ద వాల్యూని మీరు ఎలా ఇస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వాల్యూని ఏం చేస్తుందంటే మనకు అది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద వాల్యూస్ వరకు కూడా అది స్టోర్ చేయగలదు. సో ఓకే, ఇప్పుడు కూడా లాంగ్ బాగా ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చారట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఎర్రర్ ఎట్లాంటిది రాలేదు. నెక్స్ట్ జావా స్పేస్ హరి. సో ఈ రకంగా మనకు అక్కడ ఏం చేస్తుందంటే మీరు ఈ రేంజ్ను బట్టి నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ ఈజ్ అక్కడ చూసినట్లయితే మీకు ఫ్లోట్ మీన్స్ పాయింట్ వాల్యూ. పాయింట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో పాయింట్ వాల్యూస్ ఇవ్వడానికి ఎవరిని యూజ్ చేస్తామంటే అంటే విత్ ఫ్రాక్షన్ పార్ట్. ఫ్లోటింగ్ పాయింట్ మీన్స్ విత్ ఫ్రాక్షన్ పార్ట్. సో ఎలా డిక్లేర్ చేస్తాం సార్? ఇందాక ప్రోగ్రాంలోనే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చేసే పని ఏంటంటే ఫ్లోట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2.3 అని చెప్పి ఫ్లోట్ దానికి ఎప్పుడు కూడా చివరి దయచేసి జావాలో ఎఫ్ అని ఇవ్వండి, లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. మీరు అందుకని ఒకసారి ఏం చేస్తారంటే దీన్ని కంపైల్ చేయడానికి ప్రయత్నం చేయండి. కంపైల్ చేసినప్పుడు జావా సి హరి డాట్ జావా సో 2.3 అని పాయింట్ వాల్యూస్ ఉన్నదంటే ఫ్రాక్షన్ పార్ట్ ఉన్నదాన్ని చూపిస్తుంది. ఒకవేళ సార్ నేను ఎఫ్ అని ఇవ్వను, నువ్వు మానేసి ఇవ్వకుండా నువ్వు కానీ కంపైల్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఎర్రర్ని డిస్ప్లే చేస్తుంది. జస్ట్ నువ్వు ఇక్కడ ఫ్లోట్ వాల్యూ సారీ ఎందుకు సార్ అనంటే తయారు చేసిన జేమ్స్ గోస్లింగ్ ఏ రకంగా ఇచ్చాడో ఆ రకంగానే పనిచేస్తుంది తప్ప నువ్వు నేను చెప్పినట్టుగా అందుకని ఏమని చెప్పారంటే ముందుగానే ఇవి ప్రీడిఫైన్డ్. అవి వాడు ఏ రకంగా చెప్తే ఆ రూల్స్ని ఫాలో అవుతాయి. నువ్వు చెప్పిన రూల్స్ని ఏమి కూడా అవి ఫాలో అయ్యే అవకాశం లేదు. నువ్వేదో కొత్త బిహేవియర్ని తెచ్చి తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. సో ఇక్కడ మ్యాక్సిమం దీని యొక్క రేంజ్ కూడా చూసినట్లయితే ఇక్కడ చూసుకోండి మీరు, ఈ రేంజ్ కూడా మీకు తెలుసు 3.4a + 3 38 అంటే ఏం లేదు 3.4 × 10⁻38 × 10⁻38 అని అర్థం. 3.4 × 10⁻38 ఒకటి పాజిటివ్ వాల్యూ అయితే రెండోది నెగిటివ్. సో ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే 4 బైట్స్ ఆక్యుపై చేయడం జరుగుతుంది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. దీని తర్వాత మ్యాక్సిమం 7 ప్రెసిషన్ పాయింట్స్ ఇచ్చేంత వరకు అంటే పాయింట్ తర్వాత మ్యాక్సిమం ఒక 7 ఫ్రాక్షన్ వాల్యూస్ ఇచ్చేంత వరకు కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎవరనంటే మనకి ఎర్రర్ ఏం చూపించలేదు. 7 ఫ్రాక్షన్ వాల్యూస్ తీసుకునే వరకు ఉంటుంది. అదే ఒకవేళ కానీ నువ్వు డబుల్ అని కానీ డిక్లేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 15 ఫ్రాక్షన్ వాల్యూస్ వరకు తీసుకుంటుంది డబుల్ ఏ. ఇంకప్పుడు డబుల్కి మీరు ఎఫ్ అని పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగా నేను ఎక్కువ ఇవ్వట్లేదు కానీ ఒక 15 ఫ్రాక్షన్ వాల్యూస్ వరకు కూడా అది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎట్లాంటి ఎర్రర్ చూపించట్లా. అర్థమవుతుందా? అదే ఒకవేళ ఎంత వాల్యూ తీసుకువెళ్ళి నువ్వు ఒకవేళ ఏ ఫ్లోట్ కింద డిక్లేర్ చేస్తే మాత్రం ఎర్రర్ని డిస్ప్లే
చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు కానీ చూసుకున్నట్లయితే సో ఫ్లోట్కి వచ్చేటప్పటికి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. డబుల్కి వచ్చేటప్పటికి 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. దాని రేంజ్ చూసినట్లయితే ఫ్లోట్ యొక్క రేంజ్ 3.4 ఇంటూ 10⁻38, 3.4 ఇంటూ 10⁻38. ఫస్ట్ వన్ ఈజ్ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ముందర ప్లస్, దీనిలాగే. నెక్స్ట్ డబుల్కి వచ్చేటప్పటికి 1.7. కొంతమంది నన్ను స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ దీనికంటే ఇదే తక్కువ ఉంది కదండి అని అంటారు. కాదు, ఇంటూ 10⁻308. 308 టైమ్స్ నువ్వు ఇంటూ 10⁻. చేస్తే ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ వరకు కూడా ఇది స్టోర్ చేయగలదు. సో అలాగే పాజిటివ్ వాల్యూస్లో కూడా స్టోర్ చేయగలదు. ఇది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే 8 బైట్స్ అనేది ఆక్యుపై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ డేటా టైప్ క్యార్ అనే డేటా టైప్. ఇవన్నీ కూడా నేను ప్రిమిటివ్ డేటా టైప్స్లో అని చెప్తున్నాను. క్యార్ CH ఈజ్ ఈక్వల్స్ టు, ఇది వరకు మనం ఫస్ట్ ఇయర్లో చేసాం. సి లాంగ్వేజ్లో పలానా కే అని ఇచ్చాను. ఆ కే యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఆ కే వాల్యూ అనేది మనకి ప్రింట్ చేస్తుంది. సో ఒకసారి కంపైల్ చేద్దాం దీన్ని. అగైన్ ఇంటర్ప్రిట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే కే అనే దాన్ని మనం ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనకి చూసినట్లయితే ఈ కే అనే వాల్యూని మనకి ప్రింట్ చేసింది. సింగిల్ కొటేషన్లో ఎందుకు ఇచ్చారు సార్ అని కొంతమంది అడుగుతారు. అడగడానికి కారణం ఏంటంటే ఇది యాస్కీ వాల్యూని రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడ మీరు క్యారెక్టర్ ఇస్తే ఏ వాల్యూని రిసీవ్ చేసుకుంటుందంటే యాస్కీ వాల్యూని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. జావాకి వచ్చేటప్పటికి క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే సి లాంగ్వేజ్లో అయితే 1 బైట్ ఆక్యుపై చేస్తుంది. సి లాంగ్వేజ్లో 1 బైట్ ఆక్యుపై చేస్తే క్యారెక్టర్కి వచ్చేటప్పటికి జావాలో ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే మీరు క్యార్ అని డిక్లేర్ చేస్తే చాలు 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అందుకనే జావా ఏమవుతుందంటే ఇట్ సపోజ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ప్రపంచంలో చాలా ఇంటర్నెట్ బేస్డ్ లాంగ్వేజెస్ అన్నిటిని కూడా ఏం చేస్తుంది సార్ అంటే మనకిది సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, చైనీస్ ఇష్యూస్కి కానీ లేకపోతే ఉర్దూకి, ఇస్లామిక్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి 1 బైట్ సరిపోదు. సో అలాంటప్పుడు 1 బైట్ సరిపోని లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేయడానికి ఇక్కడైతే ఇంగ్లీష్లో స్టోర్ చేశాను డేటాని. అలా కాకుండా ఇస్లామిక్ లాంగ్వేజ్ కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటాని స్టోర్ చేసేటప్పుడు 1 బైట్ సరిపోదు కనుక జావాకి వచ్చేటప్పటికి ఎన్ని బైట్స్ ఉందంటే 2 బైట్స్ ఉంది కనుక ప్రపంచంలో మ్యాక్సిమం ఉండే లాంగ్వేజెస్ అన్నిటినీ, ఆ భాషలన్నిటినీ కూడా ఏం చేయగలదంటే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి మీరు ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుందంటే 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. బై మిస్టేక్ మీరు ఎవరు కూడా 1 బైట్ ఆక్యుపై చేస్తుందని చెప్పొద్దు. సి లాంగ్వేజ్లో 1 బైట్ ఆక్యుపై చేస్తుంది, ఇక్కడ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ యాస్కీ కోడ్కి బదులు ఇంకో మాట కూడా అంటాం, యూనిక్ కోడ్ అనేది ఏదైతే ఉందో యూనిక్ కోడ్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూనిక్ కోడ్ అంటే అర్థం ఏంటంటే యూనివర్సల్ కోడ్ అని అర్థం. యూనిక్ కోడ్ మీన్స్ యూనివర్సల్ కోడ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ డేటా టైప్ ఎవరంటే మనకి ఇక్కడ బులియన్. సో బులియన్ అనే డేటా టైప్ ఏం చేస్తుంది సార్? ఇది కూడా యాక్చువల్గా మీకు లేదు సి లాంగ్వేజ్లో. బులియన్ అనే డేటా టైప్ ఎప్పుడు కూడా ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఎప్పుడు కూడా కండిషన్లు చెక్ చేసినప్పుడు ఆ కండిషన్కి సంబంధించిన, అంటే ఇక్కడ చూడండి నేను డైరెక్ట్గా ట్రూ అని రాశాను. ప్రింట్ చేయడం కూడా అది ఏమైనా ప్రింట్ చేస్తుందంటే ట్రూ అనే దాన్ని మీకు ప్రింట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా స్క్రీన్ క్లియర్ చేయాలంటే సిఎల్ఎస్ అని కొట్టండి. సో కంపైల్ చేసుకుంటే ట్రూ అని వస్తుంది. ఒకవేళ దీంట్లో నేను ఏం చేశానంటే ఫాల్స్ని కానీ స్టోర్ చేస్తే ఆటోమేటిక్గా ఫాల్స్ అనేది స్టోర్ అవడం జరుగుతుంది. మీరు ఒకసారి కంపైల్ చేయండి, ఎగ్జిక్యూట్ చేసి ఫాల్స్. సో ఇలాగ ట్రూ అండ్ ఫాల్స్లను మాత్రమే స్టోర్ చేయడానికి ఎవరిని ఉపయోగిస్తామంటే మనం బులియన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు మీకు ఇదివరకు అంటే మీరు చూడండి, ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. ఇలా రాసాం కండిషన్ ఏమని, ఏ గ్రేటర్ దాన్ బి. బట్ ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ట్రూ ఫాల్స్? యాక్చువల్గా ఫాల్స్.
సో చూడండి, మీరు ఇలా రాస్తే అది ఏం రిటర్న్ చేస్తుందంటే ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు ఇక్కడ 100 అని ఇచ్చావు, సో ఇప్పుడు ఏం చేస్తుంది బులియన్, ఎప్పుడైతే నువ్వు కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసావో నీకు ట్రూ అనే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇలాగ బోత్ ట్రూ అండ్ ఫాల్స్ రిటర్న్ చేయడానికి ఎవరిని అప్లై చేస్తాము అని అంటే మనం బులియన్ అనే డేటా టైప్ ని అప్లై చేయడం జరుగుతుంది. ఆల్ దీస్ ఆర్ ఏ డేటా టైప్స్ అమ్మా? ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నెక్స్ట్ వన్ మనం చెప్పుకోవచ్చు, సెకండ్ వన్ ఇస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే నేను మాట చెప్పాను మీతో, ఏంటంటే ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు సొంతగా, రాసినవన్నీ కూడా మీరు ప్రీడిఫైన్డ్ కాదు, యూజర్ డిఫైన్డ్ అని చెప్పచ్చు. అంటే ఎవరైతే ప్రోగ్రామర్ రాస్తున్నాడో, లేదా ఇదే మాట ఇంకో మాట కూడా చెప్తాం, యూజర్ డిఫైన్డ్ అనే మాటకు బదులు ప్రోగ్రామర్ డిఫైన్డ్ అని కూడా మనం పెట్టడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ డిఫైన్ చేస్తాడు, తనకి ఏ డెఫినేషన్ కావాల్స్తే ఆ డెఫినేషన్ని, ఏ బిహేవియర్ కావాల్స్తే ఆ బిహేవియర్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే డిఫైన్ చేసే సందర్భంలో మనం ఎవరిని అప్లై చేస్తామంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఏదైతే ఉందో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ని అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని కానీ చూసినట్లయితే ఎన్ని టైప్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మీరు చూడండి ఎన్ని టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందంటే 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ ఈజ్ క్లాస్. క్లాస్ అంటే మీకు తెలుసు, క్లాస్ లోపల ఏముంటాయంటే ఇట్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్. అంటే మీకు ఫస్ట్ క్లాస్ అప్పుడు కన్నా ఇనీషియల్ క్లాస్లో కూడా చెప్పాను నేను, క్లాస్ అనేది ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. దీని లోపల ఏముంటాయంటే కొన్ని ప్రాపర్టీసు, దానికి సంబంధించిన బిహేవియర్ ఉంటుంది. సో ఉదాహరణకి అందులో క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ అంటాం. అంటే దట్ మీన్స్ ఇమాజినరీ. ఒక క్లాసులో ఇదిగోండి ఒక క్లాస్ తీసుకున్నాను, ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ క్లాస్లోకి వచ్చేటప్పటికి మనకి ఏమేమి ఉంటాయి అని అంటే ఒక క్లాస్ కానీ తీసుకున్నట్లయితే ఇట్ కంటైన్స్, ఇక్కడ క్లాస్ స్టూడెంట్ ఇన్ఫో అనే క్లాస్ అని తీసుకున్నాను, దాంట్లో ఉంటుంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్. అంటే వేరియబుల్స్ అంటే ఫీల్డ్స్ అంట, వీటిని మెంబర్ వేరియబుల్స్ అన్న ఫీల్డ్స్ అన్న ఒకటే. అంటే మనకి కావాల్సిన ఇష్యూకి కావాల్సిన వేరియబుల్స్, దానితో పాటు ఏమి ఆ వేరియబుల్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలో ఆ బిహేవియర్ని స్టోర్ చేసే మెంబర్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం ఏమని చెప్తామంటే క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీని గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే యాజ్ పర్ డేటా టైప్స్ ప్రకారం చెప్పాలంటే క్లాస్ ఈజ్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఇట్ ఎగ్జిబిట్స్ డిఫరెంట్ బిహేవియర్స్. చూడండి డిఫరెంట్ బిహేవియర్స్, ఇక్కడ ప్రజెంట్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు వీటిని డిక్లేర్ చేస్తాం. ఒకవేళ మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ హాస్పిటల్కి సంబంధించింది అనుకోండి, ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫోకు బదులు ఏమని రాస్తామంటే పేషెంట్ ఇన్ఫో అని రాసుకుని ఆ పేషెంట్ ఇన్ఫోలో ఆ పేషెంట్కి సంబంధించిన అతనికి ఇచ్చిన వార్డు, అతనికి ఇచ్చిన నెంబరు, అతనికి ఇచ్చిన ఐడెంటిటీ నెంబరు, అతని నేము, ఇవన్నీ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ ఎలా కావలిస్తే ఆ రకంగా మీరు ఏం చేయగలరు అంటే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ బిహేవియర్స్ని ఎగ్జిబిట్ చేయగలరు. ఇది మీ ఇష్టం వచ్చినట్టుగా చేయగలుగుతున్నారు కాబట్టి వీటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. అందుకనే క్లాస్ అంటే మనం ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సో క్లాస్ ఒకటి చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్ టు డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి సంబంధించి ఇంత చేసిన తర్వాత మీరు చూడండి దీంట్లో ఎంత క్లాస్కి సంబంధించిన దాన్ని ఎవరి ద్వారా యాక్సెస్ చేసుకుంటాం అంటే ఒక మెయిన్ క్లాస్ రాసుకుని ఆ క్లాసులో ఆబ్జెక్ట్ ద్వారా ఆ కొద్ది బిహేవియర్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తాం సార్ అంటే ఎగ్జిబిట్ చేస్తాం. దీన్ని పూర్తిగా ఏమీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రస్తుతానికి క్లాస్ అంటే మాత్రమే నేర్చుకోండి. నెక్స్ట్ పూర్తిగా
నెక్స్ట్ ఇష్యూస్లో అప్పుడు మీకు చెప్తాను విషయాన్ని, మీతో చేయిస్తాను కూడా. క్లాస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్. సో దీని యొక్క బిహేవియర్ ఎవరి ద్వారా ఎగ్జిబిట్ చేస్తామంటే దానికి సంబంధించిన క్లాస్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా వాటి యొక్క బిహేవియర్ని మనం ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఏదైతే ఉందో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో 4 రకాలుగా మనం చూపించడం జరిగింది. సో ఆ 4 రకాల్లో ఫస్ట్ వన్ ఏంటది? క్లాస్. సెకండ్ వన్ చూస్తే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్. సెకండ్ వన్ ఈస్ ఇంటర్ఫేస్. చూడండి, ఇంటర్ఫేస్. సార్ ఇంటర్ఫేస్ అంటే ఏంటండి? సో అసలు ఇట్లాంటి కాన్సెప్ట్ సి లాంగ్వేజ్లో రాలేదు. ఇంకా క్లాసెస్ అనే మాట వచ్చింది. ఇంచుమించు ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నారు. దాంట్లో స్ట్రక్చర్స్ లాంటిది ఇది. ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ రాలేదు. బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్. ఇంటర్ఫేస్ ఇస్ ఆల్సో ఏ క్లాస్. ఇది కూడా ఒక క్లాస్ లాంటిదే. బట్ నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను ఫ్యూచర్లో, 3rd యూనిట్కి వచ్చినప్పుడు అక్కడ మాట్లాడతాను. ఆ 3rd యూనిట్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్ అని, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని, హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అని, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. దీంట్లో జావా డైరెక్ట్గా ఒక ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చెయ్యదు. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చెయ్యదు. ఏంటి ఆ ప్రోగ్రామింగ్ లేదా ఏంటి ఆ ఇష్యూ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఏ ఇన్హెరిటెన్స్ అమ్మా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చెయ్యదు. దాన్ని సపోర్ట్ చేయించడానికి ప్రత్యేకించి ఎవరిని తీసుకురావాల్సి వచ్చిందంటే ఇంటర్ఫేసెస్. కాబట్టి ఇంటర్ఫేస్ ఈజ్ ఏ క్లాస్ విచ్ సపోర్ట్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే దాన్ని సపోర్ట్ చేయడానికి ఎవరిని తీసుకురావడం జరిగింది అని అంటే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్సో ఏ క్లాస్ విచ్ సపోర్ట్స్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్సెస్ అది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా 2 ఇష్యూస్ ఉన్నాయి. అదేంటండి అని అంటే మీకు తెలిసిందే. వాటిల్లో మొదటిది ఇక్కడ అరేస్, నెక్స్ట్ స్ట్రింగ్స్. సార్ అరేస్ తెలుసు మీకు, ఎలా డిక్లేర్ చేస్తారు? నేను ఎడిషన్ ఆఫ్ 5 ఇంటీజర్ వాల్యూస్ అన్నాను అనుకోండి, ఇంచక్క బరి రాసేస్తారు. ఇంటి ఏ కామా, బి కామా, సి కామా, డి కామా, ఈ కామా, ఎఫ్. ఒక 5 వేరియబుల్స్ తీసుకుని ఎడిషన్ చేస్తారు. నేను ఎడిషన్ ఆఫ్ 100 ఇంటీజర్ వాల్యూస్ అన్నాను. ఇప్పుడు కామా జి, కామా ఎఫ్ అంటే ఒక 100 వేరియబుల్ డిక్లేర్ చేస్తారా? హెచ్. ఇలా డిక్లేర్ చేయడం అనేది కష్టం, లాజిక్ రాయడం కూడా కష్టమే. సో కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం ఎవరిని యూజ్ చేస్తామంటే అరేస్. అరేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ which all are of సేమ్ డేటా టైప్. ఒకటే డేటా టైప్ ని కలిగి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇంటీజర్సేగా. వీటిని మరి రెడ్యూస్ చేయాలంటే జస్ట్ ఇదివరకు సి లాంగ్వేజ్ లో ఎలా డిక్లేర్ చేసామో తెలుసా మీరు? ఇంట్ ఏ ఆఫ్ 100 అని డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా 100 డిక్లేర్ అయిపోయాయి. ఏ లాంగ్వేజ్ లో? ఇది జావాలో అనుకునేవారు, సి లాంగ్వేజ్ లో. బట్ ఎబ్రివేషన్ అదే. ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్, అంటే నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, నీకు ఏది ఈజీయో అది చూసుకో. ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ అని మాట రాయడం జరుగుతుంది. ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆఫ్ సేమ్ డేటా టైప్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి జావాలో దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం సార్? ఒక 100 ఎలిమెంట్స్ కావాలంటే ఇంట్ ఆఫ్ ఏ, ఇంట్ ఆఫ్ అని డిక్లేర్ చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్ 100 అని డిక్లేర్ చేస్తే ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తుంది సార్? ఇది జావాలోకి వచ్చేటప్పటికి ఇది 100 వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. మొదటి వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది సార్? ఏ ఆఫ్ 0. రెండో వాల్యూ వెళ్ళి ఏ ఆఫ్ 1. మూడో వాల్యూ వెళ్ళి ఏ ఆఫ్ 2. ఇలాగ మనం ఎన్ని వాల్యూ స్టోర్ చేయొచ్చండి? ఏ ఆఫ్ 99 అంటే ఇండెక్స్ పైన బేస్ అయ్యి ఏ ఆఫ్ 99 ఇండెక్స్ పైన బేస్ అయ్యి 99 వాల్యూస్ అనేది మనకి స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. మీరు సి లాంగ్వేజ్ అయినా అంతేగా. ఇంటే ఏ ఆఫ్ 100 అని అనగానే ఫస్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ ఆఫ్ 0. అలాగే ఎక్కడ వరకు అంటే ఏ ఆఫ్ 99 వరకు నీ ఇష్టం వచ్చిన వాల్యూస్ ని స్టోర్ చేయొచ్చు. ఇక్కడ 100 అని స్టోర్ చేయొచ్చు, ఇక్కడ 200 అని స్టోర్ చేయొచ్చు. ఇలాగ మీ ఇష్టం. అర్థమవుతుందా మీకు? మీ ఇష్టం వచ్చిన వాల్యూస్. ఇక్కడ 45 ఫస్ట్ వాల్యూని 56 అని స్టోర్ చేసావు, సెకండ్ వాల్యూని ఏదో 30 అని స్టోర్ చేసావు, అది నీ ఇష్టం.
ఇలాగా ఎరే అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని మనకి స్టోర్ చేయడానికి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఎన్ని వరకు అంటే ఎంత మనం రేంజ్ ఇచ్చామో ఆ రేంజ్ వరకు ఇండెక్స్ని బేస్ చేసుకుని, ఈ లోపల ఉన్న ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని తగ్గిస్తూ మనకి కావాల్సిన లాజిక్ని ఈజీగా మన ఇష్టం వచ్చిన లాజిక్ రాయొచ్చు. అంటే సార్టింగ్ కావాల్సి సార్టింగ్ చేయొచ్చు, ఏది కావాల్సి అవన్నీ కూడా మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని చెప్పడం జరిగింది. ఏమో అర్థమైందా? సో దీన్ని కూడా నెక్స్ట్ మీకు సెకండ్ యూనిట్ ఇష్యూస్లోకి వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడుకోవచ్చు దీని గురించి ఇంకా. సో ఇంకా నెక్స్ట్ వన్, ఫైనల్ వన్ ఈస్ స్ట్రింగ్. స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ మీకు ఇక్కడ కొత్తగా వచ్చింది. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఏ అంటే యాక్చువల్గా దీన్ని కూడా మనం దేనిలోకి తీసుకురావచ్చు అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. బట్ ఇన్ సమ్ కేసెస్ ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు. బట్ స్ట్రింగ్ ద్వారా కూడా మనం సొంతంగా చేయొచ్చు. స్ట్రింగ్ స్పేస్ str ఈజ్ ఈక్వల్స్ టు హరి అని డిక్లేర్ చేశాను అనుకోండి. సిస్టమ్ డాట్ స్ట్రింగ్ అంటే ఏంటి? సింగిల్ క్యారెక్టర్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. HARI హరి అనేది గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తాను స్టోర్ చేసి ఫ్యూచర్లో దీనిపైన మన ఇష్టం వచ్చిన బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయించవచ్చు. సో ఒకసారి చూద్దాం. str అని డిక్లేర్ చేశాను. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. అగైన్ కంపైల్. సో ప్రింట్ ln కరెక్ట్గా రాయలేదు చూసారమ్మా. PRINT. అందులో మీరు నాకు రన్నింగ్ నోట్స్ పంపిస్తున్నప్పుడు కూడా ప్రతిదీ కూడా చూసుకుని రాయమంటున్నాను నేను మిమ్మల్ని. అంటే చిన్న ఎర్రర్ వచ్చినా కూడా చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా హరి అని ప్రింట్ చేస్తుంది అది. సో ఇక్కడ లేదా ప్రసాద్ అని రాసే నీ ఇష్టం. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసి నీకు కావాల్సిన బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయడానికి స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా నీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఒకసారి అగైన్ కంపైల్ చేశాను, ఇంటర్ప్రెట్ చేశాను, ప్రసాద్ అని ప్రింట్ అయింది. ఓకే, సో దీనిలోకి వచ్చేటప్పటికి చూడండి, అందుకనే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లోకి వచ్చేటప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లేదా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. అలాగే ఏరియాస్ మీన్స్ ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆఫ్ సేమ్ డేటా టైప్. క్లాస్ గురించి, ఇంటర్ఫేస్ గురించి కూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఆల్ దీస్ ఆర్ కాన్సెప్ట్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ జావా.